ఒక పాయింట్ సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కేసే తీసుకుంటే ఇన్ని ఈడీ కేసులు ఉన్నాయి, సిబిఐ కేసులు ఉన్నాయి. వీటన్నిటిలో త్వరితగతిన విచారణ పూర్తయితే, శిక్షలు గనక ఖరారైతే ఎంతకాలం పాటు పోటీకి అనర్హులుగా ఉండేందుకు ఉంటుంది ఛాన్స్ గరిష్టంగా? ఇప్పుడు సమస్య అది. ఎందుకంటే 11 సిబిఐ, 9 ఈడీ కేసులు, 2012, 2013 సంవత్సరాల్లో ఛార్జ్షీట్లు A1, A2గా విజయసాయి రెడ్డి, A1గా జగన్మోహన్ రెడ్డి తదితర అధికారులు వాళ్ళ వంద్యమాగదులు ఉన్నటువంటి ఆ కేసుల్లో దాదాపు 120 మంది ముద్దాయిలు ఉన్నట్టున్నారు. ఆ కేసుల్లో శిక్షలు పడితే ఏ శిక్ష పడినా ఇప్పుడు ఏంటంటే 2 సంవత్సరాల కన్నా ఎక్కువ శిక్ష పడితే, జైలు నుంచి ఆయన రిలీజ్ అయ్యి వస్తే ఆయన శిక్షాకాలం పూర్తి చేసుకొని అక్కడ నుంచి 6 సంవత్సరాలు, అది దేశ ఆర్థిక నేరాలు అవనివ్వండి, ఏదో అటెంప్ట్ మర్డర్ అవనివ్వండి, లేకుంటే 5 సంవత్సరాలు, లేకుంటే 2 సంవత్సరాల పైగా శిక్ష పడిన నేరాలు అవనివ్వండి, అన్నిటినీ ఒకే ఘాటిని కట్టేశారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి శిక్ష పడ్డాక శిక్షాకాలం పూర్తి అయిపోయిన తర్వాత ఆయన జైలు నుంచి బయటకు వచ్చేసి 6 సంవత్సరాలు ఆగి తర్వాత పోటీ చేయొచ్చు. అది శిక్షాకాలం పూర్తయిన తర్వాత కదా? ఆ శిక్షాకాలం పూర్తి బయటికి జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత 6 సంవత్సరాలు. కాబట్టి ఇప్పుడు ఆయనకి ఎటు ఆ కేసులో నిరూపణ అయితే జీవిత ఖైదులు తగ్గదనుకోండి, వేరే విషయం. జీవిత ఖైదు అంటే ఇప్పుడు మరి కొత్త చట్టం ప్రకారం ఇస్తే జీవిత ఖైదు అంటే శాశ్వతంగా జీవించున్న కాలం అని, కానీ పాత చట్ట ప్రకారం కనుక ఇస్తే లైఫ్ అంటే ఒక 14 సంవత్సరాలకో ఇప్పుడు బయటకు వస్తాడు, మళ్ళీ పోటీ చేయొచ్చా? ఆ తర్వాత ఒక 6 సంవత్సరాలు ఆగి అక్కడ 6 సంవత్సరాలు పోయిందంటే పోటీ చేయొచ్చు. ఉండాలిగా అప్పటి వరకు పార్టీలు. అదే అంటే అంతకాలం అయిన తర్వాత పార్టీని నడిపించే వ్యక్తులు ఉండాలి కదా అని. అది సాధ్యం కాదనుకోండి. అసలు ఇప్పటికే వాళ్ళకి అర్థమైపోయింది పార్టీ పరిస్థితి అనేది, వాళ్ళకి అర్థమైపోయి ఆందోళన చెందుతున్నారు, వేరే విషయం. రెండోది ఇంకోటి ఏంటంటే, ప్రజాప్రాతినిధ్య చట్టంలో ఉన్న మార్పులు కాకుండా ఇంకోటి కూడా అడిగారు. పార్టీలే కాదు, అటువంటి వాళ్ళకి సీట్లు ఇవ్వకుండా ఉండటానికి ఎన్నికల కమిషన్ కూడా ఇటువంటి గతంలో ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పులను పరిగణలో తీసుకొని అటువంటి వాళ్ళు అభ్యర్థులుగా అనర్హులని చెప్పేసి ఒక ప్రాథమికమైన గైడ్ లైన్స్ ని పెట్టుకోవాల్సిన అవసరం ఉందని కూడా దీంట్లో పెట్టారు. సరే సార్, డిస్కస్ చేద్దాం సార్. మీరు చాలా విషయాలు ఉన్నాయి, వివరంగా డిస్కస్ చేద్దాం. ఒకసారి శ్రీనివాస్ చౌదరి గారి వాయిస్, అలాగే సుజాత గారితో కూడా మాట్లాడిన తర్వాత మీ దగ్గరికి వస్తాను మళ్ళీ. సార్, శ్రీనివాస్ చౌదరి గారు, ఇప్పుడు మీరు చెప్పింది విన్నారు, సుబ్బారావు గారు చెప్పింది. అంటే శిక్ష గరిష్టంగా పడితే ఏ రకంగా ఉంటుంది, ఆ తర్వాత ఆయన పోటీకి అనర్హుడుగా అయిపోతారనే విషయం చెప్తా ఉన్నారు. కానీ మరి అక్కడ విచారణే ఆలస్యం అయిపోతా ఉంది కదా, దశాబ్ద కాలం దాటిపోయింది, ఇంకా విచారణ జరగట్లేదు. మీకు ఏం అనుమానం కలుగుతోంది? కేవలం అంటే మనం ఎవరిననాలి ఇక్కడ?